హిందువుల పూజలపై అభ్యంతరం. జ్ఞానవ్యాపి మసీద్ కమిటీ పిటిషన్ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు. వివాదాస్పద జ్ఞానవ్యాపి మసీద్ కింద ఉన్న నేలమాళిగలో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చునంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జ్ఞానవ్యాపి మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ మేరకు జ్ఞానవ్యాపి మసీద్ దక్షిణ సెల్లార్లో జరుగుతున్న పూజపై స్టే విధించేందుకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 26న నిరాకరించింది. జ్ఞానవ్యాపి మసీదు సముదాయంలో వ్యాస్ కా తెహ్ఖానా ప్రాంతంలో హిందూ భక్తులను ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతిస్తూ వారణాసి జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ ఏఐఎంసి అప్పీలుపై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పును వెలువరించారు. జ్ఞానవ్యాపి మసీదును నిర్వహించే ఏఐఎంసి వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి హైకోర్టును ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్ఞానవ్యాపి మసీద్ దక్షిణ సెల్లార్లోని విగ్రహాలకు పూజారి ప్రార్థనలు చేయవచ్చునని వారణాసి జిల్లా కోర్టు ఈ ఏడాది జనవరి 31న తీర్పు వెలువరించిన సంగతి విదితమే. మసీదు నేలమాళిగలో 4 తహ్ఖానాలు సెల్లార్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికీ అక్కడ నివసించే వ్యాస్ కుటుంబం ఆధీనంలో ఉంది. అంతకుముందు ఆల్ ఇండియా మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ జ్ఞానవ్యాపి మసీదు సముదాయంలోని వ్యాస్ కా తెహ్ఖానా ప్రాంతంలో హిందూ భక్తులు ప్రార్థనలు చేయడానికి వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా స్థలాల ఆరాధనా చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి పదవి విరమణకు ముందు చారిత్రాత్మక నిర్ణయం ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. జనవరి 17న జిల్లా మెజిస్ట్రేట్ను రిసీవర్గా నియమించి న్యాయమూర్తి చివరకు నేరుగా తీర్పును వెలువరించారు. 1993 నుంచి ప్రార్థనలు చేయలేదని 30 ఏళ్లు కావస్తుందని స్వయంగా చెప్పారు. లోపల విగ్రహం ఉందని అతనికి ఎలా తెలుసు? ఇది ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఓవైసీ పేర్కొన్నారు.